హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ చైత్ర ఛానల్. మీకు ఈరోజు నేను ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి తాటిపండు ద్వారా తాటి ఇడ్లీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ తాటి ఇడ్లీకి ఏ రవ్వ యూస్ చేయాలి, అలాగే ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలి అనేది కూడా మీకు నేను పక్కా కొలతలతో చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. ముందుగా మనం ఈ తాటిపండును నీట్గా కడుక్కొని నీట్గా రెడీ పెట్టుకోవాలండి. తర్వాత ఈ తాటిపండుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దంచినట్టుగా చేసుకొని పైన ఉన్నటువంటి డిప్పలను తీసివేసి టెంకలను సెపరేట్ చేసుకోవాలండి. టెంకలను సెపరేట్ చేసిన తర్వాత టెంకల పైన ఉన్నటువంటి తొక్కను కూడా నీట్గా తీసేసుకొని టెంకలన్నిటిని మనం వాటికున్నటువంటి గుజ్జు తీయడానికి రెడీ పెట్టుకోవాలండి. ఈ తాటిపండు అనేది మనకి వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. గోదావరి జిల్లాలో వర్షాకాలం రాగానే చక్కగా ఈ తాటిపండ్లతో తాటి ఇడ్లీలు, తాటి రొట్టెలు, అలాగే తాటి గారెలు, తాటి పొట్లాలు అనేవి రెడీ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటాయండి. ఇది ఇలా మనం తాటి టెంకలన్నిటినీ కూడా ఇలా రెడీ పెట్టుకోవాలండి. పొజిషన్ తీయడానికి ఇలా రెడీ చేసినటువంటి తాటి టెంకలకి ఒక పొడవాటి బాక్స్ తీసుకొని చక్కగా వాటికి ఉన్నటువంటి గుజ్జును నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా తీసేసుకోవచ్చండి. ఇలా మిగిలిన అన్ని టెంకలకి ఉన్నటువంటి గుజ్జును తీసేసుకుంటే మనకి గుజ్జు రెడీ అవుతుందండి. ఈ గుజ్జుని తాటిపేసం అని అంటారు. ఈ తాటిపేసంలో ఇంకా అక్కడక్కడ పీచు కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మనం సెపరేట్ చేసుకుందామండి. ఒక జాలీ లాంటిది తీసుకొని నెట్ లాంటిది అందులో తీసినటువంటి ఆ పేసాన్ని వేసుకొని నేను వీళ్ళు చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి సెపరేట్ చేసుకోవచ్చండి ఆ పేసాన్ని. ఒకవేళ ఇలా నెట్ ముక్క లాంటిది ఏమీ లేకపోతే కనుక మీరు టీ వడగట్టుకునే జాలి ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 2 కప్పుల వరకు అయితే తాటిపేసం రెడీ అయ్యిందండి. తర్వాత 1 గుప్పెడు వరకు అయితే మనం కొబ్బరిని తురుముకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. బెల్లం ముక్కలు అనేవి లేకుండా బాగా పొడిలాగా పట్టుకోవాలండి. ఇలా పొడిలా పట్టుకున్న తర్వాత మనం బేసిన్ తీసి పెట్టుకున్నాం కదా, తాటి బేసంలో 1 కప్పు వరకు అయితే బెల్లం వేసాను. తర్వాత 1 గుప్పెడు కొబ్బరి కూడా వేసుకొని మనం కలుపుకోవాలి. దానిని ఒకవేళ స్వీట్ ఇంకా ఇష్టపడేవారు ఉంటే ఇంకో 1/2 కప్పు వరకు మీరు బెల్లం వేసుకోవచ్చండి. తర్వాత దీంట్లో మనం 1 కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసాను. ఇడ్లీ రవ్వ వేసి ఒకసారి కలిపి చూసుకుందామండి. ఇంకా రవ్వ పడుతుంది అనిపిస్తే కనుక మీరు ఇంకొంచెం రవ్వ వేసుకోవచ్చు. చూడండి, క్వాంటిటీలు ఉంటే సరిపోతుంది. రవ్వ ఎక్కువ వేసుకుంటే కనుక ఇడ్లీ విడిపోతుందండి, అలాగే తెల్లగా కనిపిస్తాయి, మనకి నీట్గా ఉండవు. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఆ ఇడ్లీ రవ్వని కలుపుకున్న తర్వాత ఆ పిండిని అలా రెడీ పెట్టుకోవాలండి. తర్వాత అది కొంచెం టైట్ అవుతుంది. మనం ఈ లోపున ఇడ్లీ రేకులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని చక్కగా మనం ఆ పిండిని ఇలా వేసుకోవచ్చు ఇడ్లీలాగా. ఇదే పిండితో మీరు తాటి రొట్టె కూడా వేసుకోవచ్చండి. ఇలా అన్ని రేకుల్లోని ఇడ్లీ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి మనం ఒక 20 మినిట్స్ పాటు అయితే చక్కగా ఈ ఇడ్లీలను ఆవిరి పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా మనకి ఒక 20 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్లేనండి. తాటి ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా నీట్గా కూడా వచ్చాయి. ఇలా మీరు పక్కా కొలతలతో చేసుకున్నట్లయితే మనకి చేదు అవి ఏమీ లేకుండా చక్కగా నీట్గా ఉంటాయండి, టేస్టీగా కూడా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.